పేదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఎంపీపీ కేతా తులసి ఆధ్వర్యంలో పేదపూడి మండలంలోని సర్పంచులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు. పేదపూడి మండలం పేదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పేదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో పేదపూడి మండలంలో దాదాపుగా 151 అభివృద్ధి పనులకు గాను 24,86,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, ఎంపీపీ కేతా తులసి, పేదపూడి మండల కూటమి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నా ఎమ్మెల్యేలో పరిమాణం చేస్తున్న సర్పంచులందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీ సానా సేని గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజా పరిషత్ సభ్యులు, ఎంపీటీసీలు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు మార్పులతో మాట్లాడి నాతో మాట్లాడేలాగా ఉంది అనే ప్లాన్ చేసుకుని ఆర్ఎస్కేలో మనం చూసుకుంటే ఈ కార్ సిస్టమ్ మన ఖరీఫ్ రవి 2 ఒకే కార్ సిస్టమ్ లో పెట్టి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఖర్చు పెట్టడం అనేది అత్యంత కీలకం. పూర్తి స్థాయిలో అత్యంత పారదర్శకంగా ఈ మండలంలో వచ్చిన గ్రాంట్ అంతా, నిధులంతా సక్రమంగా ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ, కూటమి నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సర్పంచులు సాంకేతికంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి వాడు పదవి విరమణ చేస్తారు. కానీ ఒక గ్రామంలో ఒకసారి సర్పంచ్గా చేసిన తర్వాత వారికి గ్రామ స్థాయిలో ఉండే సమస్యల పట్ల కానీ, గ్రామ స్థాయిలో ఉండే విషయాల పట్ల కానీ సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కారం కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. 5 సంవత్సరాలు మనకు పదవి ఇచ్చారంటే 5 సంవత్సరాల తర్వాత ఇంట్లో కూర్చొని సోలో వీడియోలు చేసుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడం కోసం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరికి, గ్రామ సర్పంచ్ స్థాయి కాదు, వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంటు సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఏదైతే గౌరవ సర్పంచులుగా ఉండి ఈ సభలో గౌరవ సభ్యులుగా ఉన్న సర్పంచులు ఏప్రిల్ 2వ తేదీన బాధ్యత విరమణ చేసిన నేపథ్యంలో ఇక్కడ అధ్యక్షుడు చాలా కార్యక్రమం వారిని హృదయపూర్వక ఈ కార్యక్రమం చేపట్టడం. వాళ్ళ సభలో అనేక శాఖ వాటిపైన సమస్యల్ని గౌరవ సభ్యులుగా చర్చించడం, గౌరవ సభ్యులు కూడా అనేక సమస్యలను వారు లేవనెత్తడం జరిగింది. అన్నింటినీ పరిష్కారం చేయడం కోసం పడతాం. ఇటీవల కాలంలో మనలో పనిచేసిన ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారులు, కూటమి నాయకులు అందరూ సంతోషంగా సహకరించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిధులు వారందరూ కూడా హృదయపూర్వకంగా సభ ద్వారా అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సింది అందరూ కూడా సమావేశాలకు హాజరు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని సభకి సమావేశానికి మాట్లాడటం కాకుండా వీళ్ళు ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత సభలో సమావేశాలకు వచ్చి అక్కడ ఉన్న ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వారికి
మాట్లాడే ఇబ్బంది ఉంది, వారు మాట్లాడలేదు. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ 3 భాషలు అన్ని భాషల్లోని వారికి మాట్లాడడానికి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు నాకు తెలిసిన సభ్యుల వరకు లేదు. చక్కగా ఎంత పరిష్కరించిన కెపాసిటీ అందరికీ ఉంది. అందువల్ల వారిని ఆదర్శంగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరి సమావేశానికి హాజరై వారి భావాలను వ్యక్తం చేసి గ్రామంలో వారి భాగస్వామ్యం కావాల్సింది ప్రజాప్రతినిధులు ద్వారా విజ్ఞప్తి చేసుకుంటారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.